నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మధ్యాహ్నమే రాలేదు, నైట్ కు నాకు వచ్చిందని నేను చెప్తా. నీకు తెలుస్తుందా అంటే ఎప్పుడు వచ్చింది మళ్ళీ పోయింది వాళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్స్ అందరు చెప్తారు. కానీ స్టార్టింగ్ లో తెలియకపోతుండే, అప్పుడే ఫస్ట్ కదా, నోరు ఇప్పలేదు. ఓకే, ఏ టెంపుల్ కి వెళ్ళావు నువ్వు ఆ రోజు? రేణుకైలమ్మ టెంపుల్. రేణుకైలమ్మ టెంపుల్ కి. అంటే మీరు అలా నీకు వచ్చినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరినో ఒకరిని అడగటం అనేది జరుగుతుంది కదా? చెప్పలేదు. ఇంకా వేరే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం? సీనియర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగినాం, గుళ్ళో ఉన్న పూజారి తాతని అడిగినాం. ఏం చెప్పారు అప్పుడు? చెప్పారు, ఇట్లా పూనకం వస్తుంది అమ్మవారిది అనేసి చెప్పారు. పేరెంట్స్ కి వెంటనే చెప్పేసావా నువ్వు ఆ రోజు? అప్పటికి కూడా చెప్పలే. మరి ఎప్పుడు చెప్పావు పేరెంట్స్ కి? చాలా ఒక 1 వీక్ టైం తీసుకున్నా, తర్వాత చెప్పినా. మామూలుగా ఇలాంటిది ఏదైనా జరిగిందంటే భయపడతాం కదా? నేను కూడా భయపడ్డా, అలానే అందుకే చెప్పలేదు. మళ్ళీ అమ్మవారు కాకపోతే అలా అని కన్ఫర్మేషన్ చేసుకుని తర్వాత చెప్పాను. చాలా తెలివి ఉంది అయితే సౌందర్యకి. ఓకే, అప్పుడు ఏంటి పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి నువ్వు చెప్పిన తర్వాత? వద్దు, ఏం చేసినా నాటకాలు ఆడుతున్నావా, వద్దు. ఓకే, నువ్వేం చెప్పావు? నేను కావాలి, నాకు కావాలి. ఎందుకు కావాలి నీకు? అదంతే, కావాలనిపించింది ఆ టైంలో. నేను వద్దు అనే మాటనే రాలే. నాకెందుకో నాకు కావాలి, మీరు వద్దు అంటే నేను ఏదో ఒకటి చేస్తా. ఏదో ఒకటి అంటే చెడు జరగడం అంటే అమ్మవారు చెప్పిస్తుందా నీ నోటి నుంచి? చెప్పిస్తుంది. నేను ఎందుకు వద్దు అనుకుంటారు, నేనేం మీకేం చూపియాలి, ఎట్లా చూపియాలి నా సత్యం అంటే, తర్వాత ఆమె చూపిస్తే అప్పుడు నమ్మిర్రు. ఓకే, ఏం చూపించింది? అంటే చిన్న ప్రాబ్లం ఉండే, ప్రాబ్లం సాల్వ్ అయింది. చాలా వరకు నమ్మిర్రు మా వాళ్ళు కూడా అలా అని. ఓకే, మళ్ళీ ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది నీకు? ఆ రోజు తర్వాత మళ్ళీ చాలా టైం పట్టింది. మధ్యలో వస్తూనే ఉంది నైట్, అది కూడా నైట్ టైంలోనే వస్తూ ఉంటది. ఓకే, మళ్ళీ టెంపుల్కి వెళ్ళినాం, నిజమా కాదా మళ్ళీ తెలుసుకుందామని. మళ్ళీ అప్పుడు టెంపుల్ వచ్చింది. అంటే నువ్వేమన్నా తలుచుకోవాలా, లేదు నార్మల్ గానే వచ్చేస్తుందా అలా నీకు తెలియకుండానే? టెంపుల్కి వెళ్తే వచ్చేస్తుంది, తలుచుకునే అవసరం లేదు, టెంపుల్ కదా. నార్మల్ గా అయితే తలుచుకుంటా. ఓకే, అంటే మీరు అక్కడ పంతుల్ని వాళ్ళని అడిగితే ఇలా వస్తుంది అని చెప్పారన్నారు కదా, ఇంకా ఏమేం చెప్పారు వాళ్ళు? అంటే ముందు నుంచి ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా రావడం, లేదంటే ఏదైనా మొక్కి మర్చిపోవటం అలా? మీకు ఏమైనా మొక్కు ఉందా, లేకపోతే ఇలా ఏమైనా ఉందా అని అడిగిర్రు. మాకు అలాంటివి ఏం లేవు, మా దాంట్లో లేదు కూడా. ఫస్ట్ నేను ఏడ్చిన, లేదు మా దాంట్లో ఇది ఎందుకు ఇట్లా, నాకు ఇలా ఎందుకు అయింది అనేసి. అది కూడా నేను నైట్ టైంలోనే ఇలా చేస్తున్నానంట, మీరేమన్నా ఇట్లా బొట్టు కానీ నిమ్మకాయలు కానీ ఇస్తారా అనేసి కూడా అడిగిన. సజెషన్ అంటే ఊళ్ళలో అంటుంటారు కదా, గాలి ధూళి ఏముందో నాకు బాగా చేయండి, అలా వెళ్ళి అడిగావా? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అలా చెయ్యలేము, వస్తున్న దాన్ని కాదు అనలేము అమ్మవారిని అని చెప్పారు. ఓకే, నీకు భయం అనిపించలేదా? నీ ఫ్రెండ్స్ నిన్ను చూసి భయపడలేదా? భయపడిర్రు, అరే ఏమైంది ఇట్లా చేస్తుంది మరి, అంటే జుట్టు విరగ మరి ఘోరంగా కూర్చున్నానంట భయపడేటట్టు. ఓకే, కానీ వాళ్ళు సీనియర్స్ కాబట్టి ఎవరికి చెప్పలేదు. వాళ్ళు చేసి చూపించారా నీకు ఎలా కూర్చున్నావు ఏంటి? అన్ని చేసి చూపించారు, యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా అయితే చేసినానో అన్ని. నెక్స్ట్ డే నాకు చెప్పారు, నువ్వు ఇట్లా చేసినావు, నాకేం గుర్తులేదు అప్పటికి కూడా. నేను వాళ్ళు చెప్తున్నా కూడా నేను ఇలా కూర్చున్నానా, ఫేస్ పైన పసుపు ఉందా, అప్పటికి షాక్. ఓకే, ఇప్పుడు అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఫేస్ పైన పసుపు అవన్నీ తలనే ఉంటాయి కదా? నేను చూసి షాక్ అయినా, అరే నేను పెట్టుకోలేదు కదా, ఎలా వచ్చింది అనేసి. అంటే అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ గా నువ్వు స్పృహలో ఉండి అందరితో మాట్లాడావా, లేదంటే పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఇదంతా డిస్కషన్ చేయడం జరిగిందా? అంటే అప్పటికి నేను బాగా ఏడ్చి నర్వస్ గా ఫీల్ అయ్యి వాళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటే నేను వెళ్ళి పడుకున్నా, ఫేస్ మీద పసుపు చూసుకొని వాళ్ళకి అట్లా ఇలా చెప్పేసి వెళ్ళి పడుకున్నా. నెక్స్ట్ డే వాళ్ళు ఇలా చెప్పారు. ఓకే, ఎలా అనిపించింది? అంటే నీకు బాడీ చాలా బరువుగా అలా అనిపిస్తుంది? చాలా బరువుగా, ఎవరో వెనకాల ఏదో బరువు వస్తువు పెట్టినట్టు. ఇప్పటికి అలానే ఉంటుందా అమ్మవారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత? కళ్ళలో నీళ్ళు రావడం గానీ. ఓకే, అంటే మీ ఇంట్లో అమ్మ వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళకి చెప్పినప్పుడు, అంటే మన డాడీ వాళ్ళ సైడ్ గానీ మమ్మీ వాళ్ళ సైడ్ గానీ ఎవరికో ఒకరికి ఎంతో దూరంగా కొన్ని వంశాలు తరతరాలుగా ఇలాంటివి ఉంటేనే వస్తాయి కదా, ఎక్కడ కూడా లేదు. ఓకే, మరి నువ్వు భయపడి ఉండాలి కదా ఖచ్చితంగా చాలా, అంటే నువ్వు నిలుపుకోవాలి అన్న ఒక సంకల్పంతో ఉండిపోయావు కదా? నేను
అరే నాకు అమ్మవారు వస్తుంది, ఇంకా నేను గొప్పగా ఫీల్ అయినా, అమ్మవారు నాకు రావడం ఏంటిది అనేసి. ఆ. ఆ. కానీ అంటే నువ్వు ఆలోచించలేదా, ఇప్పుడున్న ఈ సమాజంలో ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు అని చెప్పి కొట్టి పారేస్తున్నారు కదా? వాళ్ళ మాటలు వాళ్ళవి, మనమేంటో మనకు తెలిసినప్పుడు ఒకరి గురించి పట్టింపు చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకున్నా. ఓకే, నీ ఫ్రెండ్స్ నమ్మారా? నమ్మారు, ఎందుకంటే వాళ్ళలో కూడా ఒక పేరెంట్ కి సేమ్ ఇట్లానే దేవుడు వస్తుంది, సో నమ్మారు. ఓహో, అంటే ఆల్రెడీ వాళ్ళకు ఐడియా ఉంది కాబట్టి ఐడియా ఉంది, వాళ్ళు నమ్మారు. చుట్టాల్లో బంధువుల్లో అంతా ఎలా ఉండేది మరి? ఇలా తెలిసిన తర్వాత వెంటనే తెలిసిపోయిందా? వెంటనే తెలియలేదు, అప్పటికి కూడా మమ్మీ డాడీ చెప్పలేదు. హాస్పిటల్స్ కానీ హెల్త్ ప్రాబ్లం అని అలా అలా చూపించారు, కానీ అప్పటికి కూడా తెలీదు. తర్వాత ఇట్లా చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి కానీ దేవుళ్ళు వచ్చే దగ్గరికి కానీ వెళ్ళినాం, చాలా వరకు తిరిగినాం. నా కోసమే 2 lakhs ఖర్చు పెట్టుకుర్రు ఓన్లీ తిరగడానికి. చాలా దూరం వరకు వెళ్ళినాం చూపించుకోవడానికి, అంటే ఎప్పుడు లేదు కదా అక్క, నేను ఒక్కదాన్నే పైగా బిడ్డను అని చూపించుకున్నాను. ఓకే, ఆ తర్వాత ఎక్కడికి పోయినా వీళ్ళు నన్ను ఏం చెయ్యలేరు అని ఒక ఫీల్ ఉండేది నాకు, అయినా సరే నేను వస్తా లోపల, అట్లా అనిపించింది. వాళ్ళ హ్యాపీనెస్ కోసమా వెళ్ళడం? వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేను వెళ్తా, కానీ నాకు అక్కడికి వెళ్ళినాక ఏమనిపించింది అంటే, ఎంత పెద్దోడైనా కానీ వాడు చేతబడి చేసేయాలి కానీ దేవుడు వచ్చి నాకంటే పెద్ద ఏం కాదు అనిపించేది. అంటే ఇంకా నువ్వు సౌందర్య కాదు అక్కడ, నేను ఎల్లమ్మ తల్లి గానే ఆ ఫీలింగ్ తో, ఆ భావనతోటే ఉండేది. అప్పుడు అలా అనిపించేది. అలా ఎన్ని రోజుల వరకు తిప్పడం జరిగింది పేరెంట్స్ నిన్ను డాక్టర్ల దగ్గరికి కానీ? అలా 2 months. అప్పటికి కూడా 2 months కూడా 3-4 months బాగా తిరిగినాం టెంపుల్స్ కి కానీ ఇలా చాలా చోట్ల తిరిగినాం. ఓకే, మామూలుగా అంటే ఇంటి దేవత అని గ్రామ దేవత అని అలా ఉంటారు కదా, అలా కూడా మీకు ఎల్లమ్మ తల్లి ఎక్కడ లేదా? ముత్యాలమ్మ మా ఇంటి దేవత, ఎల్లమ్మ తల్లి పేరే మాకు తెలీదు. టెంపుల్ కి కనీసం టెంపుల్ కి కూడా వెళ్ళాం మేము. పూజలు ఎక్కువగా పూజలు కూడా చెయ్యం, ఏదో ఇంట్లో దీపం ముట్టించుకుంటాం కానీ ఎక్కువ చెయ్యం, భక్తి అనేది లేకుండే ఎక్కువ. మరి ఇప్పుడు అమ్మవారు వచ్చిన తర్వాత ఎలా ఉంటది ఇంట్లో అంత వాతావరణం? చాలా భక్తి, డైలీ పూజలు చేయటం అన్ని నువ్వే చేస్తుంటావా? మమ్మీ చేస్తాడు, నేను చేస్తా, డాడీ చేస్తాడు, తమ్ముడు చేస్తాడు. ఎవరికి ఫ్రీ అనిపిస్తే వాళ్ళు చేస్తారు, ఎవరికి మంచిగా అనిపిస్తే వాళ్ళు చేస్తారు. అందరం ఒకటే ఇంట్లో, అందరం మన అనుకున్నప్పుడు. దేవుడు వచ్చిన వాళ్ళే చెయ్యాలని ఏం లేదు, దేవుడు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. ఆమెనే ఏరుకోరు వచ్చింది కాబట్టి చూసుకుంటది, అర్థం చేస్తే. మీ ఇంట్లో ఏదో విగ్రహం దొరకటము, గుడి కట్టేయటము, ఇదంతా ఎప్పుడు చెప్పించింది అమ్మవారు నీతో? ఎప్పుడు తెలిసింది? మమ్మీ వాళ్ళకి ముందే చెప్పింది, చూపించి ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అట్లా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత నేను ఎట్లా నమ్మాలి అని చెప్తే, ఒక ట్రీ ఉంటది అక్కడ, మేబీ ట్రీ నేమ్ తెలీదు, అంటే ఇంటి దగ్గర ఉంటది, పొలం కాడ, మీ పొలం కాడ చెట్టు ఉంటది. ఆ చెట్టుకి పాము పడగలాగా చూపించింది ఫస్ట్, పుట్ట పాము పడగ ముందు నుండి లేకుండే, అక్కడ ఎప్పుడు లేకుండే. అంటే ఇంట్లో వాళ్ళు నమ్మట్లేరు అని చెప్పి ఎలా నమ్మాలి అని క్వశ్చన్ వేసినప్పుడు, నువ్వు ఎందుకు వచ్చినావు, నీకు ఏం కావాలని వచ్చినావు, ఏం ఆశిస్తున్నావు మా దగ్గర నుంచి అంటే, ఇట్లా నేను ఆశిస్తున్నా, నేను ఊరి కోసం వచ్చినా, ఇట్లా నాకు టెంపుల్ కావాలి అని అమ్మవారు అడిగిరంట. ఓకే, అయితే ఇప్పుడు అక్కడ విగ్రహం దొరకడం జరిగిందా, లేదంటే ఓన్లీ పుట్ట రూపంలో ప్రత్యక్షం అవటమేనా? పుట్ట రూపంలో కూడా ప్రత్యక్షమైంది, కాకపోతే చేతబడి తీసి వాళ్ళు ఏం చేసారంటే పుట్టని దొక్కేసారు. ఎందుకని అట్లా అంటే, ఈ పాపకి ఎందుకు వస్తుంది, ఎప్పుడు లేనిది వీళ్ళు ఎంత భక్తి ఎందుకు చేస్తారు, అరే వీళ్ళు డబ్బున్నోళ్ళు అయిపోతారు రా, మన చేతి కింద ఎప్పుడు ఒక మెట్టు కిందికే ఉండాలి, మనకంటే ఎదుగొద్దు అని చూస్తారు జనాలు. జనరేషన్ అట్లుంది. అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా? అందరూ సంబంధించిన వాళ్ళైనా సరే, రిలేటివ్స్ అయినా అందరు అంటే, ఈ రోజు ఇవాళ రేపు మమ్మీ డాడీని కూడా నమ్మని పరిస్థితి ఉంది అక్క, అలా అన్నమాట. అంటే నీకు ప్రత్యేకించి వాళ్ళు వచ్చి ఆ పుట్టను అలా చేస్తున్నారు ధ్వంసము, అదంతా ముందే చూపించారు అమ్మవారు? చూపించారు కూడా, అది ఎవరు తెలిసిరో వాళ్ళ పేర్లు వాళ్ళ ముఖాలతో సహా తెలుసు, బట్ చెప్పొద్దు. మరి ఆపే ప్రయత్నం చేపియలేదా నీతో అమ్మవారు? చేపించింది, అది తొక్కేసినా కూడా చుట్టుపక్కల చాలా పుట్టలు వచ్చినాయి, ఎప్పుడు లేదు. నాకు అమ్మవారు వచ్చినప్పటి నుంచే విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే మా పొలం దాకా పుట్టలే ఉంటాయి అన్ని. ఓకే ఓకే,
అంతకు ముందు అసలు ఆ ప్రాంతంలో పుట్టలు ఉండటము ఏమి లేకుండే అందరు షాక్ అవుతారు, ఉమ్, అరే ఇంత మహిమేందిరా అని. ఉమ్. ఉమ్. అంటే ఇప్పుడు అక్కడ గుడి కట్టించమని అమ్మవారు చెప్పారా? నీకు ఏమని చెప్పారు అమ్మవారు వచ్చి? మమ్మీ వాళ్ళకి నేను నార్మల్ గానే చెప్పిన, ఉమ్, మమ్మీ వస్తది కదా ఎక్కువ రోజులు ఏం రాదు, నాకు తెలిసి ఎక్కువ రోజులు వస్తది అని, ఉమ్, వెళ్ళిపోతుందిలే మమ్మీ మీరేం అనుకోకండి అని చెప్పిన. ఆ, నాకు తెలిసిన వరకు అయితే టెంపుల్ కావాలి, జనాలను చూసుకోవాలి అని అమ్మవారు వచ్చిందని నాకు తెలుసు. ఆహా, అంటే ఇది మీ ఇంటి కోసం నిర్మించుకున్న టెంపుల్ కాదా? కాదు కాదు, ఉమ్, ఊరి ఊరి కోసం ఊరి అని. కోసానికి, అంటే ఒక గ్రామ దేవత లెక్క చేసుకోవాల్సిన ఉమ్. టెంపులా? ఓకే. ఉమ్. అంటే ఆ టెంపుల్ అంతా మీ మీ కుటుంబ సభ్యులు చూసుకునే విధంగా అలా లే ఉంటుందా? అలాని కాదు, ఎవరైనా చూసుకోవచ్చు. ఉమ్. ఉమ్. అంటే ఇప్పుడు ఎల్లమ్మ, ముత్యాలమ్మ ఇలా గ్రామ దేవతలకు సంబంధించిన టెంపుల్స్ అంటే ఎక్కడో ఊరు బయట నువ్వు అన్నట్టుగా పొలాల్లో అవును, పొలిమేర చిన్నగా అలా దాటుతుంది. ఉంటుంటాయి కదా, ఆ, అలానేనా? లేదంటే టెంపుల్ పెద్దగా ఎలా? పెద్దగా పెద్దగా ఫస్ట్ కట్టమా? చిన్నది కట్టించినాం, ఉమ్, తర్వాత పెద్దది స్టార్ట్ చేసినాం. చెప్పింది 1 year లోనే నేను ఏంటిదో చూపిస్తా అని చెప్పింది. ఉమ్. ఆ తర్వాత చూపించింది, ఏం చూపించారు? విగ్రహం బయటికి రావడం. ఉమ్. ఉమ్. అంటే ముందు రాలేదా విగ్రహం? రాలే, ఆ, చూపిస్తా అన్నది. ముందు ముందు చాలా ఉన్నాయి, ఉమ్. చాలా దూసేటివి ఉన్నాయి, చాలా వింతలు ఉన్నాయి, ఆ. చూపిస్తా అన్నది, చూపించింది. ఆహాహా. ఉమ్. ఇప్పుడు ఓన్లీ మీ కుటుంబం వరకు ఇలాంటివి ముందే జరగబోతున్నాయి, ఆ. జరుగుతున్నాయి ఇలా చెప్పడము? కుటుంబం వరకే కాదు, విలేజ్ పరంగా కూడా నేను చెప్తా. ఉమ్. ఆ, అంటే వాళ్ళు వచ్చి అడుగుతారా నీ గురించి అడగకున్నా తెలిసి? ఇప్పుడు విలేజ్ లో ఒకరు చనిపోతురు అంటే నాకు ముందే తెలిసిపోతుంది ఉమ్. వీడు చనిపోతుండ అనేసి. కానీ క్లారిటీగా వాడే చనిపోతాడని తెలీదు, ఆహా. ఎవరో ఒకరు అయితే డెఫినెట్ గా చేస్తారని తెలుసు. అంటే ఏదైనా కీడు జరగబోతుంది అలా కీడు జరుగుతుంది. సంకేతం. ఓకే, ఓకే. అలా అంటే ఊరి ప్రజలని నమ్మించటానికి అలా నువ్వు ఏమైనా ప్రూవ్ చేసిన సందర్భాలు చేస్తా. ఉన్నాయా? ఎటువంటి అదే సందర్భాలు? పాము పడగ చూపించిన, ఉమ్, పుట్ట చూపించిన, ఉమ్, వాళ్ళు చెప్పింది కానీ అడిగింది కానీ అన్ని నిజాలే చెప్పడం, వాళ్ళు అనుకున్నది చాలా వరకు జరగడం. ఉమ్. ఉమ్. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది అమ్మవారు ఇలా పైకి వచ్చినప్పుడు ప్రత్యేకించి ఏ అమ్మవారు అయితే వస్తున్నారో ఆ అమ్మవారికి సంబంధించిన ఒక వారం ఎంచుకొని కొలుపు చెప్తూ ఉంటారు కదా, అలా చెప్తున్నావా నువ్వు కూడా? చెప్తున్నా. ఏ ఏ వారాల్లో చెప్తుంటావు? ఆదివారం, మంగళవారం, శుక్రవారం, 3 రోజులు. 3 రోజులు అంటే మరి నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదా ప్రస్తుతం? వెళ్తున్నా. మరి కానీ ఎలా? ఇప్పటికైతే సండే, ట్యూస్డే చెప్తున్నా. హ్మ్, హ్మ్, హ్మ్. ఇంకా ఆ రోజు ఎలాగో సండే అంటే సెలవే, సెలవే. ట్యూస్డే ఇంకా స్కూల్ కి సెలవు Monday, పెడతావా? ఆ. మిగతా రోజుల్లో Weekలో యథావిధిగా ఒకసారి. స్కూల్ కి వెళ్తుంటావా? వెళ్తూ ఉంటా. హ్మ్, ఒక్కొక్కసారి నాకు పోవద్దు అనిపిస్తే పోను అంతే. హ్మ్. ఉమ్. ఎందుకు అనిపిస్తుంది అలా? ఏమో తెలీదు. ఇంతకు ముందు కూడా ఉండేది అలా వెళ్ళవద్దు అది ఇది అని చెప్పి, లేదంటే అమ్మవారు వచ్చిన 9th లో తర్వాత? వెళ్ళలేదు నేను, హ్మ్. ఎగ్జామ్ రాసా హా. ఇంటి నుంచే. ఒప్పుకుంటారా అట్లా స్కూల్లో? ఒప్పుకున్నారు, ప్రాబ్లం అర్థం చేసుకోరా. అంటే నీకు అమ్మవారు రాకముందుకు యథావిధిగా స్కూల్కి వెళ్ళేదా, డుమ్మాలు కొడతా ఉండేదా? లే రెగ్యులర్ వెళ్తుండే. ఓకే, ఓకే. అమ్మవారు వచ్చిన తర్వాత నుంచే వెళ్ళాలనిపించకపోవడం అలా. ఒక్కొక్కసారి మరి చదువు ఆపేస్తావా, కంటిన్యూ కంటిన్యూ చేస్తావా? చేస్తున్నా. మరి కంటిన్యూ చేయాలి అని అంటే రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళిన వాళ్ళే సరిగ్గా చదవలేకపోతున్నారు ఏమో కదా. నాకు ఆ నమ్మకం ఉంది, మేబీ పాస్ అయితేనేమో అని. హ్మ్. ఉమ్.